నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ జరగటం వల్ల ఆపరేషన్ సింధూర్ కి తాత్కాలికంగా బ్రేక్ పడిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే గంటల వ్యవధిలోనే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ పాక్ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. శ్రీనగర్ పై డ్రోన్లతో దాడులు చేసింది. దీన్ని భారత సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. దీనిలో భాగంగా తమకు అప్పగించిన పనుల్ని అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేసినట్లు పేర్కొంది. అయితే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ తన అమ్ముల పొదిలోని బ్రహ్మోస్ మిసైల్ ని వాడినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం తెలిపారు. भारतीय सेना ने शौर्य और पराक्रम के साथ साथ संयम का भी परिचय देते हुए पाकिस्तान के अन्य ठिकानों पर भी प्रहार करके करारा जवाब दिया है। हमने केवल सीमा से सटे सैन्य ठिकानों पर ही नहीं कार्रवाई की, बल्कि भारत की सेनाओं की धमक उस रावलपिंडी तक सुनी गई, जहां पाकिस्तानी फौज का हेडक्वार्टर मौजूद है। బ్రహ్మోస్ తో రావల్పిండిలోని సైనిక స్థావరాల్ని ధ్వంసం చేయటంతోనే పాక్ దారికొచ్చి కాల్పుల విరమణ ప్రస్తావనని తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ బ్రహ్మోస్ ని ప్రయోగించి భారత్ పాక్ ని ఎట్లా దెబ్బ కొట్టిందో ఒకసారి తెలుసుకుందాం. పాకిస్తాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయినా పాలన మాత్రం జరిగేది రావల్పిండి నుంచి. ఇక్కడ చక్లాలాలో ఆర్మీ చీఫ్ ఆఫీస్ నుంచి ఆదేశాలు ఎప్పటికీ వెళ్తూనే ఉంటాయి. శనివారం తెల్లవారుజామున పాక్ లోని ఈ కుంభస్థలాన్ని భారత్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఇక్కడ పాక్ వాయుసేనకు చెందిన మొబిలిటీ కమాండ్ ఉంది. రిఫ్యూలర్ ట్యాంకర్ ఫ్లైట్లు, హెవీ లిఫ్టర్స్ ఇక్కడ ఉంటాయి. శుక్రవారం అర్ధరాత్రి పాక్ చర్యలకు ప్రతిగా భారత్ శనివారం తెల్లవారుజామున అత్యాధునిక మిసైల్స్, గైడెడ్ మ్యూనిషన్, లాయిటరింగ్ మ్యూనిషన్ ని వాడినట్టు తెలుస్తోంది. వీటితో రఫీక్, మురీద్, చక్లాలా, రహీం యార్ ఖాన్, సుకూర్, చునియన్, పర్సూర్, సియాల్ కోట్ స్థావరాలపై మన యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ఇందులో వైమానిక స్థావరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రాడార్ సైట్లు, ఆయుధ నిల్వ కేంద్రాలు కూడా ఉన్నాయి. భారత్ వాడిన వాటిల్లో హ్యామర్ గైడెడ్ బాంబులతో పాటు స్కాల్స్ మిసైల్స్ కాకుండా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ కూడా ఉంది. యుద్ధ రంగంలో బ్రహ్మోస్ ని వాడటం ఇది మొదటిసారి. అయితే బ్రహ్మోస్ ని వాడి భారత్ నిమిషాల వ్యవధిలోనే పాక్ కు చెందిన కీలక వైమానిక స్థావరాలని ధ్వంసం చేయటం ఆ దేశంలో గుబులు పుట్టించింది. యూపీలో ఆదివారం బ్రహ్మోస్ మిసైల్ తయారీ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక కామెంట్స్ చేశారు. అవేంటంటే ఆపరేషన్ సింధూర్ లో భారత్ బ్రహ్మోస్ మిసైల్ ని వాడిందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఆ సమయంలో ఈ మిసైల్ కి ఉన్న శక్తి ప్రపంచ దేశాలకు తెలిసింది అన్నారు. దీని ప్రభావం గురించి తెలియని వారు ఎవరైనా ఉంటే పాకిస్తాన్ ని అడిగి తెలుసుకోవాలని ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చారు. ब्रह्मोस मिसाइल क्या होती है, अभी आपने ऑपरेशन सिंदूर के अंदर इस मिसाइल के पराक्रम की एक झलक देखी होगी, और नहीं देखी होगी तो कम से कम पाकिस्तान वालों से पूछ लेना चाहिए कि ब्रह्मोस मिसाइल की ताकत क्या है. బ్రహ్మోస్ మిసైల్ తో పాకిస్తాన్ ని భారత్ దారికి తెచ్చింది. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన కీలక స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని బ్రహ్మోస్ ఏ క్రూయిజ్ ని భారత్ ప్రయోగించింది. శనివారం తెల్లవారుజామున భారత వైమానిక దళం రావల్పిండి సమీపంలోని చక్లాలా, పంజాబ్ ప్రావిన్స్ లోని సర్గోదా వద్ద బ్రహ్మోస్ ఏ మిసైల్స్ తో దాడులు చేసింది. యుద్ధ విరమణకు కొద్ది గంటల ముందు దాయాదికి మన సైన్యం గట్టిగా లాస్ట్ పంచ్ ఇచ్చింది. ఏకంగా 6 కీలక పాకిస్తానీ వైమానిక స్థావరాల్ని నేలమట్టం చేసింది. వాటితో పాటు మరో 2 చోట్ల రాడార్ వ్యవస్థల్ని కూడా ధ్వంసం చేసింది భారత్. పాక్ కి కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. ఈ దాడుల్లో ఒక్కదాన్ని కూడా పాక్ సైన్యం కనీస స్థాయిలో కూడా అడ్డుకోలేకపోయింది. అణు ఆయుధ కేంద్రాల్ని భారత్ టార్గెట్ చేసే అవకాశం ఉందని పాక్ భయపడింది. బ్రహ్మోస్ దెబ్బకు వణికిపోయి తోక ముడిచింది. అందుకే అమెరికా ద్వారా కాల్పుల విరమణ ప్రతిపాదన చేసింది పాకిస్తాన్.